చెవి కోసుకుంటా అన్నాడు సిపిఐ నారాయణ సారు. కాంగ్రెస్ గెలిచేదాకా గడ్డమే తీసుకొని అన్నాడు ఉత్తమ్ సారు. ఇట్లా లీడర్లు అప్పుడప్పుడు మస్తు సవాళ్ళు చేస్తుంటారు. మైసూర్ పాక్ల మైసూర్ ఎట్లుండదో అసొంటి సవాళ్ళల్లో నిజం కూడా గట్లనే ఉండదు. ఇట్లీని గట్ల మర్చిపోవాలి గాని అవిటినే సీరియస్ గా తీసుకునేటట్టున్నాడు కదా మంత్రి వెంకన్న సారు. చైనా మాల్కు లీడర్ల మాటలకు వారంటీ గ్యారంటీలుండయి. మాట వరుసకు చెవి కోసుకుంటా అంటారు. నిజంగా కోసుకుంటారా? అంత సీన్ ఉండది. గట్లనే గా నడమ ఏదో ఫ్లోలో మాట్లాడుకుంటా దళితుల్ని సీఎం చేయకుంటే నా తలకాయ నరుక్కుంటా అన్నాడు ఉద్యమ టైంలో కేసీఆర్ సారు. పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పుడున్న పరిస్థితులల్లా అందరు పట్టుబట్టి మీరు సీఎం అయితేనే న్యాయం అవుతుందని ముక్త కంఠంతో అందరు కోరే వరకు సరే మీరు అడిగినప్పుడు నేను కాదనుడు కూడా భావ్యం కాదని కేసీఆర్ సారే 10 ఏళ్లు సీఎంగా ఉన్నాడు. దళిత సీఎం అన్నది ఓడిచిన ముచ్చటైంది. ఇప్పుడు పెంట బొంద దావితే పెంకాసులు బయటకెళ్తాయి అన్నట్టు పాతయి దావితే లాభం ఏమున్నది? దళితుడిని సీఎం చేయకుంటే తలకాయ కోసుకుంటా అంటివి. మరి నీకు కత్తి దొరుకుతలేదా లేకుంటే మామూలు వచ్చి నరుకుమంటావా అని కోమటిరెడ్డి వెంకన్న సారు కేసీఆర్ సార్ను దెప్పి ఓడ్చిండు. దళితుని ముఖ్యమంత్రి అప్పుడు చేస్తాను చేయలే, తల తీసేసుకుంటున్నావు, నువ్వు తీసే మమ్మల్ని తీయమంటావు తలకాయ? గమ్మతున్నావు సారు. మీరు కూడా గెలవంగానే డిసెంబర్ 9 తారీఖు నాడు రుణమాఫీ అంటిరి, అందరికి రైతు బంధు అంటిరి, పింఛన్ 4000 చేస్తామంటిరి, ఆడోళ్ళకి 2500 ఇస్తామంటిరి. మరి అవన్నీ అమలవుతున్నాయా అని అంటున్నారు సోషల్ మీడియా కామ్రేడ్లు. ఇప్పటిదాకా మీరే సినిమాల సూపర్ ట్విస్ట్ చూసి ఇదెక్క ట్విస్ట్ రా మావా అనుకున్నారు. నేను బరాబర్ చెప్తా, మీరే హాలీవుడ్ బాలీవుడ్ బయట దేశాల సినిమాలు ఎన్ని చూసినా ఏ ట్విస్ట్ కు మైండ్ బ్లోయింగ్ అనుకున్నా గానీ ఇవాళ బాబు మోహన్ సార్ ఇచ్చిన ట్విస్ట్ కిందికి రాదు. ఏమన్నా ట్విస్టా ఇది? వామ్మో. బయట షానొద్దులకు గానొచ్చిండు బాబు మోహన్ సారు. ఎంపీ ఎలక్షన్ల ప్రజాశాంతి పార్టీకి వెళ్ళి వరంగల్ ఎంపీ క్యాండిడేట్ గా నామినేషన్ వేసిండు. ఇంకేంది ప్రచారానికి పాల్ సార్ కూడా వచ్చి అశేష అభిమానులను పలకరించి స్పీచ్లు దంచి గాలి మోటార్ పార్టీ క్యాడర్ లో జోరు వెంచి బాబు మోహన్ బంపర్ మెజార్టీతోని ఎంపీగా గెలిపించి పాల మజాక అట్లుంటా నాతోని అని అనిపిస్తారు అనుకుంటే బాబు మోహన్ సార్ చెప్పుకొచ్చిన కొత్త ముచ్చటతోనే అంత ఉత్తదని తేలిపోయింది. బాబు మోహన్ నామినేషన్ వేసింది ప్రజాశాంతి పార్టీ తరపున కాదట, ఇండిపెండెంట్ గా పోటీ చేసిందట. ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే అసలు ఆయన పార్టీలో చేరిన లేదట. అగో మరి పాల చేతుల మీదకి వెళ్ళి కండవ కప్పుకున్నాడు, పక్క పక్కనే కూర్చొని గని మాట్లాడి నన్ను సార్ని అడిగితే నేను తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుని గానే కాదు రాముల పాల్ సార్ ఉండి చిక్కటి పాలతో కమ్మటి కాపీ పోస్తా దా అంటే తాగేతందుకు పోయినా ఆడైన పార్టీ కండవ కప్పి అధ్యక్ష పదవి ఇచ్చిండు. కానీ నేను పార్టీ సభ్యత్వమే తీసుకోలేదు. ఆ పార్టీకి ఎప్పుడో టాటా చెప్పేస్తాను అసలు ముచ్చట కులాసాగా చెప్పుకొచ్చిండు. ఇక వరంగల్ నా ఫ్యాన్స్ ఒక్కటే తిరిగి అడుగుతున్నారు, ఎంపీగా పోటీ చేయరు సార్, మీరు లేని పాలిటిక్స్ బోర్ వస్తున్నాయి మజా వస్తలేదని అడిగితే సరే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నా అని చెప్పుకొచ్చిండు. మరి ఇన్ని దినాలు తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తర్వాత బాబు మోహనే పెద్ద లీడర్ పార్టీలని అందరు రాస్తుంటే మాట్లాడుతుంటే ఈనాడు బయటకు వచ్చి తూచ్ అంత ఉత్తదని చెప్పలేదు. ఇవాళ నామినేషన్ వేసినాక వచ్చి నేను పార్టీ లేదని చెప్తే ఏందన్నట్టు? మీరు మామూలు లేటు కాదు సార్, ఓ జీవితకాలం లేటు అని కూడా కామెంట్లు చేస్తున్నారు బాబు మోహన్ మాటలైన జనాలు. కానీ పాల్ పార్టీలు ఉంటే రికార్డు మెజార్టీతో పక్కా గెలిచేందుకు ఛాన్స్ ఉండేది, పక్క పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే సీన్ ఉండేది. కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ గా అంటే సార్కు 6 ఓట్లు వచ్చుడు కష్టమే కావచ్చు మరి.